నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? కృష్ణ. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు మీరు? వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి వర్యులు రాహుల్ గాంధీ గారు అయ్యే అవకాశాలు చాలా నిండుగా ఉంటాయి. ఎందుకని? కాంగ్రెస్ గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయినాయి. ఆ ఇంప్లిమెంటేషన్ కానందుకు విద్యార్థులందరూ ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు, కేంద్ర గవర్నమెంట్ ఇవ్వలేదు. ఒక గవర్నమెంట్ మార్చారు. వస్తుంది ఉద్యోగాలు వస్తామని చెప్పేసి ఆశతో ఉన్నారు. అన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతని అనుకుంటున్నాము. తదుపరి కార్యక్రమం పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేగా 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్లో కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ జెండా బాతుకుంటుంది. ప్రధానమంత్రి వర్యులు రాహుల్ గాంధీ అవుతారని చెప్పి తెలియజేస్తాను. అంటే ప్రజలు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ గారికి అంత అనుభవం లేదని చెప్పేసి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గతంలో ప్రధానమంత్రి అయ్యారా? అనుభవం ఉండేనా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేర్పరితనంతోన ప్రధానమంత్రి అనేది ఆ పాత్ర పోషించినప్పుడు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అన్ని సబ్ కమిటీ మీటింగ్లు పెట్టిన తర్వాత ఎజెండాలను నిర్ణయం చేసే అంశాలు కంపల్సరీ వస్తాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారిని గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చేసినాయి అని చెప్పేసి చాలా వాటికి తెలుస్తుంది. ఇక ముందు కాంగ్రెస్ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉందంటారా? కంపల్సరీ 100% కాంగ్రెస్ పుంజుకుంటుంది. గత ఎలక్షన్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మేమే వస్తాము, మేమే సీఎంలు అని 8 వచ్చారు. ఇక ఇంతకుముందు చూసినాం, ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్ సీఎం గారు ఏబిసిడి వర్గీకరణ కోసం దళితుల పక్షాన నిలబడి సబ్ కమిటీ నిర్ణయం చేసి పార్లమెంటుకు బిల్లు ఆమోదపరచడానికి పంపిస్తే 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తారన్న నరేంద్ర మోడీ పత్తా జాడ లేకుండా పోయిండు. 10 సంవత్సరాల పరిపాలనలో ఏబిసిడి వర్గీకరణ గుర్తురాని నరేంద్ర మోదీకి ఎలక్షన్ వచ్చే టైంకి ఇప్పుడు మేము ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అది నిజమైతే మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది చేయాలి కదా, ఎలక్షన్ లేకముందే చేయాలి. ఎలక్షన్ రాకముందు చేస్తే నరేంద్ర మోడీకి పట్టా కడతాం. మోసం చేస్తే తప్పకుండా మేము ఓటు బ్యాంక్తోనే మేము ఏం తీర్పు ఇవ్వాలో ఇస్తాం. అంటే ఇప్పుడు ఫైనల్గా పిఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఇంకా చెప్పాను కదా, రాహుల్ గాంధీ అవుతారు కంపల్సరీ 100% రాహుల్ గాంధీ అవుతారు. దేశంలో మార్పు జరగబోతుంది, వినూత్న రీతిలో మార్పు జరగబోతున్నది. రారు అనుకునేది వచ్చిర్రు. ఎక్కడెక్కడైతే రారు అని అనుకున్న కర్ణాటకలో ఏమైంది, తెలంగాణలో ఏమైంది చూస్తూ ఉన్నారు. జనం చూస్తున్నారు, వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు పరిపాలన సుభిక్షంగా ఉండాలి, పరిపాలన పారదర్శకంగా ఉండాలి. పరిపాలన అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. ఉన్న ఆదానికో అంబానికో ఏదో ఛాయ్ అమ్మినట్లు అమ్మేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకునే వ్యక్తులు ఎవరు లేరు. అందరూ ఎడ్యుకేషన్ పీపుల్ ఉన్నారు, మంచి తీర్పిస్తారు. వచ్చే దాంట్లో వాళ్ళు కరెక్ట్ చేస్తే వాళ్ళని కూడా నిలబెడతారు, లేకపోతే పడగొడతారు. అది